గ్రూప్ 4 ఉద్యోగం మీ లక్ష్యమా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 4 ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారా? మీ లక్ష్య సాధనకు బాటలు వేస్తూ ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ వారు అగ్రగణ్యులైన ఫ్యాకల్టీలచే నూతన వరవడితో 100% ఆన్లైన్ క్లాసులతో పాటుగా మరెన్నో ప్రత్యేకతలతో అందరికీ అందుబాటులో అతి తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించవలసిన నెంబర్స్ 8070557777 and 9032064822. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఎస్ పబ్లికేషన్ వారి ఆన్లైన్ క్లాసెస్ని వీక్షిస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. చూడండి, మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ 4 నోటిఫికేషన్స్ రానే వచ్చాయి. సో తర్వాత వీటిలో ఉన్నటువంటి ఉద్యోగాలను మనం పొందడం కోసం ఎట్లాంటి ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి, అలాగే జియోగ్రఫీకి సంబంధించి, విపత్తులకు సంబంధించి సిలబస్ ఎలా ఉంటుంది, ఎట్లాంటి ప్రశ్నలు రాబోతున్నాయి, ఇట్లాంటి విషయాలని కూడా మనం ఈ వీడియోలో చర్చిద్దాం. చూడండి మిత్రులారా, ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు 2 రకాలుగా ఉంటారు. ఎట్లా అంటే, ఒకరు ప్రిపరేషన్ పూర్తి చేసుకొని నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మరొకరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. మరి సార్, వీళ్ళలో ఎవరు సక్సెస్ అవుతారు అంటే, చూడండి, మొదటి రకం ఎవరు? ప్రిపరేషను ఫస్ట్, తర్వాత నోటిఫికేషన్ కోసం ఎదురు చూసేవారు. సో రెండో రకం ఎవరు? ముందు నోటిఫికేషను, తర్వాత ప్రిపరేషను. సో వీళ్ళలో ఎవరు సార్ ఎక్కువగా సక్సెస్ అవుతారంటే ఖచ్చితంగా వీళ్ళే అనమాట. ఎందుకంటే ప్రిపరేషన్ అనేది సమర్థవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ వచ్చిందంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నేను రివిజన్ చేస్తే సరిపోతుంది, నేను ప్రాక్టీస్ పేపర్లు చేస్తే సరిపోతుంది అనేటువంటి దృక్పథంతో వీళ్ళు ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి సక్సెస్ రేటు వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సో సార్, నోటిఫికేషను వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలా ఉంటారు సార్ అంటే, వీళ్ళలో కూడా 2 రకాలు ఉంటారు. వీళ్ళల్లో గతంలో సిలబస్ చదివేసి ఉంటారు, కొంచెం గ్యాప్ వచ్చి ఉంటుంది. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం చదువుదాంలే, ఆల్రెడీ తెలిసిన సిలబసే కదా అనుకుంటారు. సో వాళ్ళలో కొంచెం సక్సెస్ రేట్ ఉండే అవకాశం ఉంది. కొంతమంది ఎలా ఉంటారంటే, సో వాళ్ళకి గతంలో ఎలాంటి సబ్జెక్టు ఉండదు, సో ఏదో ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రిపేర్ అవుదామని చెప్పేసి వాళ్ళు అప్పుడే ఇన్వాల్వ్ అవుతారనమాట. సో వాళ్ళలో సక్సెస్ రేట్ అనేది పెద్దగా ఉండదన్నమాట. కాబట్టి మిత్రులారా, ఎప్పుడైనా మీకు నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఈ నోటిఫికేషన్ అనే కాదు, నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు నీకు ఎలాంటి దృక్పథం ఉండాలంటే, నేను సక్సెస్ఫుల్గా ప్రిపరేషన్ పూర్తి చేసుకున్న తర్వాతే నోటిఫికేషన్ కోసం ఎదురు చూడడం అనేది ఉత్తమమైన పద్ధతిగా మనం చెప్పుకోవాలన్నమాట. ఓకేనా? కాబట్టి సార్, అంతా బాగానే ఉంది, నోటిఫికేషన్ వచ్చింది, సో ఈ ప్రిపరేషన్లో భాగంగా మాకు ఎట్లాంటి ప్లాన్ అవసరం, మాకు ఎట్లాంటి వాతావరణం కావాలనేది కూడా మనం ఒకసారి చూడాలి. సో ఇవన్నీ అందరికీ తెలిసినయే, కాకపోతే ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా అంతే నేను. సో ప్రిపరేషన్ ఎలా సాగాలి, ఏది ఉత్తమమైనటువంటి ప్రణాళిక అనేది మనం చూస్తే, ముందు మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ప్రిపరేషన్కి మంచి వాతావరణం ఉండాలన్నమాట, మంచి అట్మాస్ఫియర్ ఉండాలి. ఎట్లాంటిది ఉండాలి? సో నువ్వు ఇంట్లో ప్రిపేర్ అవుతున్నావా, లేదా ప్రత్యేకంగా రూమ్ తీసుకున్నావు అనేది అనవసరం. నీకు ఏది మంచిదైతే అదే మంచి ప్రిపరేషన్ ఇస్తుందన్నమాట. అవునా కదా? సో నీకు ఇంట్లోనే ప్రిపరేషన్ బాగా సాగిపోతూ ఉంది, సాఫీగా ఉంది,
ఇంట్లోనే ప్రిపేర్ అవ్వచ్చు. లేదు ఇంట్లో నీకు ఇబ్బందులు ఉన్నాయి, సో డిస్టర్బెన్స్ ఉంది, అప్పుడు నువ్వు ఒక రూమ్ తీసుకోనో మరి ఎక్కడో ప్రిపేర్ అయితే నీకు కొంత స్వేచ్ఛ ఉంటుంది, అలాగే నీకు ఎట్లాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదన్నమాట. ఓకేనా? అలాగే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. నేను ఒంటరిగా ప్రిపేర్ అవ్వాలన్నా లేదా ఎవరిదైనా స్నేహితులతో కలిసి ప్రిపేర్ అవ్వాలని ఉంటుందన్నమాట. సో కొందరు ఒంటరిగా ప్రిపేర్ అయితే వాళ్ళకి ఆ సబ్జెక్ట్ ఎక్కువగా వస్తుంది. ఓకేనా? వాళ్ళు దాన్ని ఇష్టపడతారనమాట. కొంతమంది గ్రూప్తో ఉన్నప్పుడు ఒక ఇద్దరో ముగ్గురో లేదా ఒకరో ఉన్న స్నేహితులు ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి ప్రిపేర్ అవుతుంటారనమాట. సో వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇద్దరం ప్రిపేర్ అవుదాము, ఏదైనా డౌట్ ఉంటే షేర్ చేసుకోవచ్చు, సబ్జెక్ట్ని చర్చించుకోవచ్చు. సో ఇట్లాంటి దృక్పథంతో వాళ్ళు ముందుకెళ్తుంటారనమాట. సో అది అంటే మనం ప్రిపేర్ అయ్యేటువంటి స్థలం, మనం ఎవరితో ప్రిపేర్ అవుతున్నాము, ఒంటరిగా ప్రిపేర్ అవుతున్నామా అనేటువంటి విషయాలు మీరే నిర్ణయం తీసుకోవాలి అనేది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు మనం ఉపయోగించేటువంటి సెల్ ఫోన్ అనేది ప్రిపరేషన్లో ఒక మంచి చేస్తుంది, అలాగే కొంత మనకి నష్టం చేస్తుంది అన్నమాట. సెల్ ఫోన్ ద్వారా మనకి ఏంటి మంచి? ఆన్లైన్ క్లాసులు చూస్తూ ఉన్నాం, అవునా కదా? అలాగే అప్డేట్స్ చూస్తూ ఉన్నాం, కరెంట్ అఫైర్స్ చూస్తూ ఉన్నాం. ఓకేనా? ఇవన్నీ చూస్తున్నాం. అదే సమయంలో ఈ వాట్సాప్ అదేవిధంగా యూట్యూబ్ చూసేటప్పుడు మనం క్రికెట్ మీదకో సినిమాల మీదకో రాజకీయాల మీదకో వెళ్ళిపోయి డైవర్ట్ అవుతూ ఉంటాం అనమాట. ఇది అతి పెద్ద నష్టం అన్నమాట. కాబట్టి సెల్ ఫోన్ని కేవలం మీకు సబ్జెక్ట్ కోసమే ఉపయోగించుకోండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి సూచన. సో ఈరోజు ఎక్కువ మందిని పక్కదారి పట్టించేటువంటి ఇది ఏదైనా ఉందంటే అది మన సెల్ ఫోనే. మీకు సెల్ ఫోన్ ఉండాలి, వాడాలి. దేనికోసం ఉపయోగించాలి? కేవలం మన పరీక్షకు సంబంధించినటువంటి పరిజ్ఞానం కోసమే మీరు దీన్ని ఉపయోగిస్తే బాగుంటుందనేది నా యొక్క అభిప్రాయం అన్నమాట. అదేవిధంగా మీకు ఆల్రెడీ సిలబస్ తెలుసు, ఆల్రెడీ మీరు రంగంలోకి దిగున్నారు. సో దానితో మీరు ఏం చేయాలంటే ప్రీవియస్ పేపర్స్ చూడాలన్నమాట. ఎస్, ప్రీవియస్ పేపర్స్ మనకు దొరుకుతాయి. సో ఈ ప్రీవియస్ పేపర్స్ చూసినప్పుడు పలానా జియోగ్రఫీలో ఎలాంటి ప్రశ్నలు వచ్చాయి గతంలో, హిస్టరీలో ఎలా వచ్చాయి, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎలా వచ్చాయి, సో అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఎలా వచ్చాయి అనేది ఒక విశ్లేషణ మనకు ఉండాలన్నమాట. ఎందుకంటే మనం చదివేటప్పుడు ఎలాంటి ప్రశ్నలు మనం గుర్తుపెట్టుకోవాలి బాగా అనేది చూసుకోవడానికి ఈ ప్రీవియస్ పేపర్స్ అనేవి చాలా కీలకంగా ఉన్నాయి అనేది మనం చూడాలన్నమాట. అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటిది ఏంటంటే మన దగ్గర రోజువారీ ప్రణాళిక ఉండాలి. ఎస్, రోజువారీ ప్రణాళిక అంటే ఎస్ మనం ఈ రోజులో ఏం చదవబోతున్నాం, ఈ రోజుని కొన్ని భాగాలుగా డివైడ్ చేసుకుని ఎస్ ఒక రోజు తీసుకుంటే ఒక రోజును కొన్ని భాగాలుగా డివైడ్ చేసుకోండి. ఉదాహరణకి 6 AM నుంచి 9 AM వరకు ఏం చదవాలి? సో హిస్టరీ చదవాలన్నా, పాలిటీ చదవాలన్నా, లేకపోతే జనరల్ సైన్స్ చదవాలన్నా, లేకపోతే మరో పేపర్ అయినటువంటి ప్రత్యేకంగా ఉండేటువంటి ఆ పేపర్ చదవాలన్నా, సో ఇవన్నీ అనమాట. అలాగే 10 నుంచి 1 వరకు ఒక సెషన్ పెట్టుకోవచ్చు అనమాట. అదేవిధంగా మనం రెస్ట్ తీసుకోవాలి, ఖచ్చితంగా రెస్ట్ ఉండాలి. సో అభ్యసనంలో రెస్ట్ అనేది ఉండాలి, కానీ సుదీర్ఘంగా ఉండకూడదు, తగినంత ఉండాలన్నమాట. సో అలాగే మనం మధ్యాహ్నం 1కి భోంచేసిన తర్వాత ఒక చిన్న కునుకు, ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు లేదా ఒక అరగంట నిద్రపోవడం కూడా అభ్యసనానికి మంచిదే. ఎందుకంటే ఆ చిన్న కునుకు తర్వాత నీకు అభ్యసనంలో రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది, అది మీరు మర్చిపోవద్దు అనమాట. కాబట్టి ఇట్లా చూసిన తర్వాత 1 to 2 రెస్ట్ తీసుకున్నా కానీ నువ్వు లేదా 2 లేదా 2:30కి స్టార్ట్ చేస్తే నువ్వు 5 వరకు ఎస్ అంటే 2 PM నుంచి 5 PM వరకు ఒక సెషన్గా పెట్టుకోవచ్చు అనమాట. నువ్వు మళ్ళీ సాయంత్రం 5 నుంచి 6 కొంచెం రెస్ట్ తీసుకుంటావు, లేదా ఒక టీయో కాఫీ తాగుతావు, అలవాటు ఉంటేనే, అవునా కదా? అట్లా చేస్తావు అనమాట. సో 6 PM నుంచి 9 PM వరకు మరొక సెషన్ అనమాట. అంటే ఇది నేను చేసినట్టుగానే ఉండాల్సినటువంటి అవసరం లే. నేనేం చేశాను,
6 AM టు 9 AM సెషన్ 1 పెట్టా ఇక్కడ. అదేవిధంగా 10 AM నుంచి 1 PM 1 PM వరకు సెషన్ 2 పెట్టా. అదేవిధంగా 2 PM నుంచి 5 PM వరకు సెషన్ 3. సో 6 PM నుంచి 9 PM వరకు సెషన్ 4 అన్నా నేను. సో అంటే ఇది నేను చేసినటువంటి విభజన. ఇట్లాగే చేయాలని రూల్ ఏం లేదు. సో మీకు ఎట్లా ఉంటే దాన్ని మీరు 5 సెషన్ చేయొచ్చు లేదా 6 అయినా చేయొచ్చు అనమాట. సో అది మీ ఇష్టం అనమాట. కాబట్టి నేనేమంటానంటే మనం ఈరోజు ఏం చదవబోతున్నామో మన దగ్గర ఒక ప్రణాళిక అనేది ఉండాలా. సో ఫలానా 6 నుంచి 9 వరకు నేను హిస్టరీ చదివాను. సో ఈ హిస్టరీలో నేను అనుకున్నటువంటి టార్గెట్ ఏంటి? సో ఫలానా భారత జాతీయోద్యమంలో మితవాదుల గురించి నేను పూర్తి చేయాలా, అది లక్ష్యం అనమాట. ఓకేనా? సో అట్లా లక్ష్యం పెట్టుకోవాలి. సో 10 నుంచి 1 వరకు నేను జియోగ్రఫీ చదువుతున్నాను. జియోగ్రఫీలో ఏం చదువుతున్నాను? నేను నదుల గురించి చదువుతున్నాను. ఆ నదుల గురించి కంప్లీట్ చేయాలి, లక్ష్యం అనమాట అది. అంటే ఎంత లక్ష్యం పెట్టుకోవాలి, ఎంత టైం పెట్టుకోవాలనేది నువ్వు ఆలోచించు. కాకపోతే ఖచ్చితంగా ప్లాన్ అయితే చేయండి అని చెప్తున్నాను నేను. ఇట్లా ఏ సెషన్లో ఏం చదవాలా, ఎంత చదవాలా అనేది మీ దగ్గర ఒక ప్లాన్ ఉండాలా. ఇది రోజువారీ ప్లాన్ ఉండాలన్నమాట. రోజువారీ ప్లాన్ ఉండాలన్నమాట. సో ఇట్లాంటి ప్లాన్ ఒక 10 రోజులకు వేసుకోవాలి మీరు. అంటే రాబోయే 10 రోజుల్లో నువ్వు ఏ రోజు ఏ సెషన్లో ఏ సబ్జెక్టు ఎంత చదవబోతున్నావో నీ దగ్గర ఖచ్చితంగా ఒక ప్లాన్ ఉండాలి. సో ఈ ప్లాను కేవలం పేపర్ మీద పెట్టడమే కాదు. పలానా రోజు నేను 4 సెషన్లలో నేను ఎంచుకున్నటువంటి లక్ష్యాన్ని పూర్తి చేశానా లేదా అనేది ఒకసారి నువ్వు పునర్విమర్శ చేసుకోవాలన్నమాట. అంటే ఒకసారి సమీక్షించుకోవాలి నువ్వు అనమాట. సో ఇంకొక విషయం ఏంటంటే నేను మీకు చెప్పేది, ఇట్లా సమీక్షించుకునేటప్పుడు కొన్నిసార్లు నువ్వు అనుకున్న టార్గెట్ని రీచ్ కాలేకపోవచ్చు. అంటే నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని అది పూర్తి చేసుకోలేకపోవచ్చు. సో అదేం ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే అభ్యసనలో చిన్న చిన్న అడ్డంకులు వస్తూ ఉంటాయి. సో ఒకరోజు మనం ఇంత చదవాలనుకుంటాం, చదవలేకపోతాం. అభ్యసనంలో అడ్డంకులు రావడం కూడా మంచిదే. సో అది సుదీర్ఘంగా ఉండకూడదు, చిన్న చిన్న ఆటంకాలు. ఆ ఆటంకాలని మనం ఈజీగా అధిగమిస్తాం అనమాట. సో దాంట్లో డోంట్ వర్రీ. ఓకేనా? కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవన్నీ చేయాలి. రోజువారీ ప్లాన్ అనేది చాలా కీలకం. ఓకేనా? చూడండి, మనం ఏదైనా పారు వేసుకోవాలన్నా లెక్కేసి పారేయమన్నారు చూడండి, ఏదైనా కానీ. అవునా కదా? కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక సబ్జెక్టు చదివేటప్పుడు మనం ఏం చదువుతున్నాము, ఎంత చదువుతున్నాము, ఈ రోజులు ఎంత చదివాము అనేటువంటి ఖచ్చితమైనటువంటి ప్లాను మీ దగ్గర ఉంటేనే మీరు విజేతగా నిలవబోతున్నారు అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా? రైట్. సో అదేవిధంగా మరొక విషయం ఏంటంటే మీరు చాలా ఆరోగ్యంగా ఉండాలి, మంచి ఆహారం తీసుకోవాలి. మంచి ఆహారం, అదేవిధంగా ఆరోగ్యం అనేది కూడా చాలా ముఖ్యం. అదేవిధంగా ఉదయాన్న ఒక అరగంట వ్యాయామం చేస్తే ఇంకా మంచిది, లేదా యోగా చేస్తే, లేదా దాంట్లో భాగంగా ధ్యానం చేస్తే ఇంకా మీకు మంచి జరుగుతుంది అనేది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ రకంగా మీరు చేస్తూ సిలబస్ కంప్లీట్ చేసుకొని మీరు ప్రాక్టీస్ పేపర్స్ చేయాలి. ప్రాక్టీస్ పేపర్స్ అనేది చాలా కీలకం అన్నమాట. ప్రాక్టీస్ పేపర్స్ అనేది చాలా కీలకం. ప్రాక్టీస్ పేపర్స్ ఎప్పుడు చేయాలి? నువ్వు సిలబస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నువ్వు ప్రాక్టీస్ పేపర్స్ చేయాలి అనేది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది అడుగుతారు, సార్ నేను రెండు రౌండ్లు చదివేశాను, సబ్జెక్ట్ అంతా ఒక రౌండ్ అయిపోయింది, రెండో రౌండ్ అయిపోయింది, నేనేం చేయాలంటారు మీరు? సో మళ్ళీ ఇంకొక రౌండ్ ప్రారంభించు. అంటే ఎగ్జామ్ డేట్ వచ్చే వరకు నువ్వు ఎన్ని రౌండ్లు పూర్తి చేస్తే నువ్వు అన్ని మార్కులు సాధించబోతా ఉన్నావు. ఓకేనా? అంటే రౌండ్లు పెరిగే కొద్దీ దోషాల సంఖ్య తగ్గిపోతుంది అన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి ఫస్ట్ రౌండ్ కొంచెం లేట్ అవుతుంది, సెకండ్ రౌండ్ అనేది ఫాస్ట్ అవుతుంది, థర్డ్ రౌండ్ అంటే రౌండ్ అనేది నువ్వు పెంచుతూ పోయే కొద్దీ రౌండ్కి అయ్యేటువంటి టైం తగ్గిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఎన్ని రౌండ్లు చదివితే
అంత పర్ఫెక్ట్గా బిట్ని ఆన్సర్ చేయగలరు అనేది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా? కాబట్టి సో ఇవే కాకుండా మీకు తెలిసినటువంటి కొన్ని టిప్స్తో, సార్ మీరు కొన్ని విషయాలు చెప్పారు, అంతకన్నా అద్భుతమైన విషయాలు నా కాడ ఉన్నాయంటే ఎస్, వాటిని ఫాలో అవ్వండి. మనకి ఎవరు చెప్పారనేది కాదు, మనం ఆ పరీక్షలో విజయవంతంగా బయటపడ్డామా లేదా అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఆ లక్ష్యాన్ని చేరుకున్నామా లేదనేది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, కాబట్టి ఈ రకంగా మీరు చదవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఇకపోతే నేను ప్రధానంగా భూగోళ శాస్త్రంలో ఎట్లాంటి ప్రశ్నలు రావచ్చు, సిలబస్ ఏంటనేది మీ అందరికీ తెలిసిందే, కాకపోతే ఒకసారి గుర్తు చేస్తున్నాను నేను అంతే. ఓకేనా? సో చూడండి, భూగోళ శాస్త్రానికి సంబంధించి మనకి ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, దానికి రిలేటెడ్గా ఆంధ్రప్రదేశ్ ఉంటుందన్నమాట. ఓకేనా? ఈ రెండు అంశాలు ఉంటాయి. సో ఈ ఇండియన్ జాగ్రఫీలో కానీ ఏపీ జాగ్రఫీలో కానీ ఇవే అంశాలు ఉంటాయన్నమాట. ప్రధానంగా ఏమేమి ఉంటాయి ఇక్కడ మనం చూడండి, ఉనికి, క్షేత్రీయ అమరిక, భౌగోళిక స్వరూపాలు, నదులు, శీతోష్ణ స్థితి, మృత్తికలు, సహజ వృక్ష సంపద, అదేవిధంగా జనాభా, నీటిపారుదల, వ్యవసాయం, ఖనిజాలు, పరిశ్రమలు, రవాణా సౌకర్యాలు. సో ఈ టాపిక్స్ మనకి ఇండియన్ జాగ్రఫీలు అడుగుతారు, ఏపీ జాగ్రఫీలు అడుగుతారు. అర్థమవుతుందా? ఇది సిలబస్. సార్ ఎట్లా చదవాలి, ప్రధానంగా వీటిలో ఏంటి హైలైట్స్ ఏంటి, గత పరీక్షలలో ఎలాంటి బిట్లు ఇచ్చారు అనేది మనం కానీ చూస్తే చూడండి, ఉనికి, క్షేత్రీయ అమరిక, లొకేషన్, స్పేషియల్ సెట్టింగ్ ఆఫ్ ఇండియా అని మనం చూస్తే ఇందులో ప్రధానంగా భారతదేశానికి వివిధ కాలాల్లో ఉపయోగించినటువంటి పేరు, భారతదేశము తీరరేఖ, అదేవిధంగా భారతదేశము అంతర్జాతీయ సరిహద్దులు. ఓకేనా? అదేవిధంగా ఇండియాకి పక్కన ఉండేటువంటి పొరుగు దేశాలతో మనకి సరిహద్దు వివాదాలు ఉన్నాయి. పాకిస్తాన్తో ఉన్నాయి, చైనాతో ఉన్నాయి. ఇటీవల చైనాతో మనకి ఎక్కువ వివాదాలు వచ్చాయి. ఓకేనా? వాటిలో చూడాలన్నమాట. అలాగే రీసెంట్గా మనం చూస్తే భారతదేశంలో రెండు రాష్ట్రాల మధ్య, ముఖ్యంగా అస్సోము, మిజోరం, ఈశాన్య రాష్ట్రాలు ఇవి. అంటే ఇది కరెంట్ అఫైర్ అన్నమాట. ఇది నేనేం చెప్తున్నానంటే, మీరు జోగ్రఫీ చదివేటప్పుడు పాత అంటే ఓల్డ్ కాన్సెప్ట్సే కాకుండా ఇప్పుడు కరెంట్ అంటే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ చేసుకుంటూ చదవాలన్నమాట. ఆ ప్రకారంగా మేము కూడా కొన్ని వీడియోలు చేయబోతున్నాం అనమాట. అంటే గతంలో మీకు ఒక ప్యాకేజ్ ఇచ్చాం, మేము ఇండియన్ జాగ్రఫీ ఇచ్చాం, ఏపీ జాగ్రఫీ ఇచ్చాం, అదేవిధంగా విపత్తులు ఇచ్చాం. సో అంతటితో మేము కామ్గా ఉండట్లే. సో ముఖ్యంగా ఈ 2021లో ఇండియన్ జాగ్రఫీలోను, ఏపీ జాగ్రఫీలోను, విపత్తుల్లోనూ వచ్చినటువంటి అప్డేట్స్ మీద కూడా కొన్ని వీడియోలు మేము చేసి యాప్లో ఉంచబోతున్నాం. ఓకేనా? అది మీకు ఎంతో హెల్ప్ చేస్తుంది. సో నేనేం చెప్తున్నానంటే, ఇటీవల అస్సోంకి, మిజోరంకి సరిహద్దు వివాదం వచ్చింది. ఆ క్రమంలో అస్సాం పోలీసులకు మిజోరం స్థానికుల మధ్య ఘర్షణ కూడా జరిగిందనమాట. అంటే ప్రధానంగా ఆరోపణ ఎవరిదంటే మిజోరం వాళ్ళది. ఏమంటున్నారు మిజోరం వాళ్ళు, అస్సాం వాళ్ళు మా ప్రాంతంలోకి వచ్చేసారు, అంటే మా భూభాగంలోకి వచ్చేసారు అని చెప్పేసి అడిగారనమాట. ఓకేనా? కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇటీవల ఏ ఈశాన్య రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం వచ్చింది అంటే అస్సాము, మిజోరం అనేది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అలాగే ఇంకా ఈ యొక్క ఆ ఫస్ట్ టాపిక్కి సంబంధించి మీ అందరికీ తెలుసు, 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా డిస్టిక్లోని గుల్మార్గ్ పర్వత సానువులలో 100 అడుగుల భారత జాతీయ పతాకాన్ని 100 అడుగుల భారత జాతీయ పతాకాన్ని సైన్యం జాతికి అంకితం చేయడం జరిగింది అనేది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అంటే నేను ఈ స్టాక్ మీ అందరికీ తెలుసు, మనకి వీడియోలు చేస్తున్నాం మనం. సో కరెంట్గా వచ్చేటువంటి అంటే లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ని ఎలా కలిపి చదువుకోవాలో మీకు చెప్తున్నాను అన్నమాట నేను. ఓకేనా?
సో అదేవిధంగా ఇటీవల భారతదేశానికి చైనాకి సరిహద్దులో వివాదాస్పదమైనటువంటి సరస్సు ఏంటి? ప్యాంగ్యాంగ్ సరస్సు. అవునా కదా? ఇట్లాంటి బిట్స్ వచ్చేదానికి అవకాశం ఉందన్నమాట. అంటే కరెంట్గా చూసినప్పుడు మనకి, అవునా కదా? ఎస్. కాబట్టి అదేవిధంగా భౌగోళిక స్వరూపాలు, భారతదేశము భౌగోళిక స్వరూపాల్లో ఏమేమి ఉన్నాయి మనకి? హిమాలయాలు, గంగా సింధు మైదానం, ద్వీపకల్ప పీఠభూమి, అదేవిధంగా తీర మైదానాలు, తారెడారి, దీవులు, సో ఇట్లాంటివి ఉన్నాయి. సో ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, జాగ్రఫీలో ఏ జాగ్రఫీ అయినా కావచ్చు, వరల్డ్ జాగ్రఫీ కావచ్చు, ఇండియన్ జాగ్రఫీ కావచ్చు, ఏపీ జాగ్రఫీ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాంట్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎక్కువగా బిట్స్ వచ్చే టాపిక్ ఏంటంటే ఇదనమాట, ఫిజియోగ్రఫీ, భౌగోళిక స్వరూపాలు, రిలీఫ్ ఫీచర్స్ అనమాట. దీంట్లో ఎక్కువగా ప్రశ్నలు వస్తాయన్నమాట. ఓకేనా? కాబట్టి దాన్ని మీరు చూడాలన్నమాట. హిమాలయాలు, ఎత్తైన శిఖరాలు చూడాలి, ఆ శిఖరాలు ఏ దేశాల్లో ఉన్నాయో చూడాలి. ఓకేనా? హిమాలయాల విభజన చూడాలి. హిమాలయాల్ని ఎక్కడ, ఏ రాష్ట్రంలో ఏ పేరుతో పిలుస్తారు? హిమాలయ శ్రేణుల్ని. ఉదాహరణకి హిమాలయాల్లో ఒక శ్రేణి అయినటువంటి శివాలిక్ శ్రేణిని అరుణాచల్ ప్రదేశ్లో ఏమంటారు? ఏమి? మిష్మీ కొండలు. ఓకేనా? అట్లాంటి బిట్లు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఓకేనా? రైట్. సో ఇది షార్ట్ వీడియో కాబట్టి పూర్తిగా మనం విశ్లేషణ చేసుకోవాలంటే మనకి యాప్లో ఉంది, ఒకసారి చూడండి మీరు. రైట్. అదేవిధంగా నదులు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా ఇది. నదుల మీద బిట్టు లేకుండా ప్రశ్నాపత్రం అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో ఒక బిట్ ఉండొచ్చు, 2 బిట్లు కూడా ఉండొచ్చు అనమాట. ప్రధానంగా నదులు జన్మస్థానం మీద కానివ్వండి, ప్రధానంగా ఉపనదుల మీద బిట్ ఉంటుంది అనమాట. ఉపనదుల మీద బిట్ ఉంటుంది. సో ఉపనదుల్లో కూడా ఎక్కువగా అంటే ఇంతవరకు మనం చూస్తే గోదావరి నది, ఎస్, కృష్ణా నది, సో ఈ ఉపనదుల మీద మ్యాచింగ్ ఇస్తుంటారనమాట. ఓకేనా? అదేవిధంగా ఇటీవల పెన్నా నదికి సంబంధించి మీ అందరికీ తెలుసు, పెన్నా నది ఉపనది చెయ్యేరు నది ఒకటి ఉంది. ఆ చెయ్యేరు నది మీద అన్నమయ్య డ్యామ్ కట్టాం. సో అన్నమయ్య డ్యామ్ మొన్న కురిసినటువంటి వర్షాలకి సో ఎక్కువగా వరదొచ్చి అది కొట్టుకుపోయింది. సో వార్తలో నిలిచిందనమాట చెయ్యేరు డ్యామ్. రైట్. కాబట్టి చెయ్యేరు నదిపై నిర్మించినటువంటి డ్యాము అన్నమయ్య డ్యామ్, అన్నమయ్య ప్రాజెక్ట్. సో ఆ క్రమంలో మనం పెన్నా నదికి సంబంధించిన ఉపనదులను ఒకసారి చూడాలన్నమాట. మనందరికీ తెలుసు కదా, చెయ్యేరు, సగిలేరు, కుందేరు, చిత్రావతి, జయమంగళి, పాపాగ్ని అనేవి పెన్నా నదికి సంబంధించిన ఉపనదులు అనమాట. మరి ఆ ఉపనదుల చరిత్ర చూడాలా, ఆ ఉపనదులు ఎక్కడ పుడుతున్నాయి, సో ఆ ఉపనదులు ఎక్కడ పెన్నా నదిని కలుస్తూ ఉన్నాయి, ఇట్లాంటి వీటిలు చూడాలన్నమాట. అంటే ఇది కరెంట్ అఫైర్ అనమాట. ఇది అంటే జియోగ్రఫీలో కరెంట్ అఫైర్ అనమాట. అర్థమవుతుందా? కాబట్టి ప్రధానంగా గోదావరి, కృష్ణా, పెన్నా ఉపనదులు, వాటి హిస్టరీ చూడాలి. అంత మాత్రాన మిగతాయి వదిలేమని కాదు, గతంలో ఎక్కువగా వచ్చినటువంటి ప్రశ్నల గురించి నేను ఒకసారి మీకు చెప్తా ఉన్నాను అనమాట. గంగా నదిని చూడాలి, అదేవిధంగా సింధు నదిని, బ్రహ్మపుత్ర నది, వాటి ఉపనదులు, వాటి హిస్టరీ కూడా మనం చదవాలి. ఎక్కువగా గోదావరి నదికి సంబంధించినటువంటి బిట్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి మనకి పరీక్షలు ఒకసారి చూస్తే. ఎందుకంటే దక్షిణ భారతదేశంలోనే అది పెద్ద నది, అవునా కదా? భారతదేశంలోనే 2వ పెద్ద నది గోదావరి నది, అందుకని చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? రైట్. సో అదేవిధంగా క్లైమేట్కి మనం చూస్తే శీతోష్ణ స్థితికి గురించి కానీ మనం చూస్తే ఇక్కడ ప్రధానంగా ఋతుపవనాల గురించి బిట్ అనేది చాలా పరీక్షల్లో వచ్చింది. ఎల్నినో అంటే ఏంటి, లానినో అంటే ఏంటి, ఎందుకు ఈరోజు భూగోళం వేడెక్కడం అనేది ప్రధాన అంశంగా మారింది. సో ఇటీవల మనకి చెప్పినటువంటి ఐపీసీసీ నివేదిక ఏం చెప్తుంది? ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేటువంటి ఐపీసీసీ నివేదిక ఇటీవల వచ్చింది. ఈ ఐపీసీసీ నివేదిక ప్రకారం ఎట్లాంటి మార్పులు ప్రపంచం ఎదుర్కోబోతూ ఉంది, భారతదేశం ఎదుర్కోబోతూ ఉంది అని దీంట్లో చెప్పడం జరిగిందనమాట. ముఖ్యంగా ఏం చెప్పారు దీంట్లో? హిందూ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగితే ఎక్కువగా అల్పపీడనాలు ఏర్పడతాయి, అల్పపీడనాలు వాయుగుండాలు ఏర్పడతాయి, వాయుగుండాలు తుఫాన్లుగా మారచ్చు, తుఫాన్ల వల్ల భారీ వర్షాలు పడవచ్చు, భారీ వర్షాల వల్ల వరదలు రావచ్చు. అంటే రాబోయే కాలంలో భారతదేశం ఎక్కువగా తుఫాన్లు, వరదలు ఇట్లాంటివి
అతి భారీ వర్షాలను ఎదుర్కోబోతా ఉందని చెప్పేసి ఈ నివేదిక చెప్తా ఉందన్నమాట మనకి. అవునా కదా? అదేవిధంగా ఇటీవల వచ్చినటువంటి తుఫాన్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల గులాబ్ అనేటువంటి తుఫాన్ వచ్చింది, గులాబ్ తుఫాన్. సో ఈ గులాబ్ అనేటువంటి పేరు ఎవరు పెట్టారు? పాకిస్తాన్ కంట్రీ పెట్టిందనమాట. మనందరికీ తెలుసు కదా. సో మనకి తుఫాన్ల ఉత్తర హిందూ మహాసముద్రంలో తుఫాన్లు ఎదుర్కొనేటువంటి దేశాలు ఏదైతే ఉన్నాయో 13 దేశాలు, ఈ 13 దేశాలు ఒక్కొక్క దేశం 13 పేర్లు ఇచ్చి 169 పేర్లతో మనం తుఫాన్ లిస్ట్ చేసాం. దాంట్లో వస్తా ఉన్నాయి లిస్టులు. ఆ లిస్టులో వచ్చినటువంటి పేరు ఇప్పుడు మొన్న వచ్చినటువంటి పేరు ఏంటంటే సెప్టెంబర్ 26 వచ్చింది. ఇది గులాబ్ అనేది సెప్టెంబర్ 26న ఇది తీరం దాటింది. ఎక్కడ తీరం దాటింది? ఒడిశాకు సంబంధించినటువంటి కళింగపట్నం, ఒడిశాకు సంబంధించినటువంటి గోపాల్పూర్, ఒడిశాకు సంబంధించినటువంటి గోపాల్పూరు, శ్రీకాకుళానికి సంబంధించినటువంటి కళింగపట్నం మధ్య ఇది తీరం దాటింది సెప్టెంబర్ 26న. సో ఈ గులాబ్ తుఫాను వల్ల విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో 6 మంది చనిపోయారు కూడా. సో ఈ గులాబ్ తుఫాను ఎక్కువగా ఉత్తరాంధ్రాన్ని ప్రభావితం చేసింది. ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నాన్ని బాగా ప్రభావితం చేసింది. అలాగే వాటిని ఆనుకునేటువంటి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు కూడా ప్రభావితమయ్యాయి అన్నమాట. సో ఇట్లాంటి వివరణలు మనం తెలుసుకోవాలి. గులాబ్ అనేటువంటి పేరు ఎవరు సూచించారు? పాకిస్తాన్. గులాబ్ అంటే ఏంటి? గులాబీ పువ్వు. ఓకేనా? సో ఈ హిస్టరీ అంతా మీకు కంటెంట్లో చెప్పున్నారు, ఒకసారి చూడండి. మీరు ఒకసారి మీకు గుర్తు చేస్తాను అంతేనమాట. అంటే ఎట్లాంటి ప్రశ్నలు వస్తున్నాయి, వాటితో సంబంధం ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏంటి అనేది మనం వీటన్నిటిని కూడా కనెక్ట్ చేసుకుంటూ చదవాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో అట్లా ముఖ్యంగా క్లైమేట్లో మనం ఋతుపవనాల గురించి బిట్ అనేది ఖచ్చితంగా రాబోతూ ఉంది. నైరుతి ఋతుపవనాలు కావచ్చు, ఈశాన్య ఋతుపవనాలు కావచ్చు. ఈశాన్య ఋతుపవనాల వల్ల వర్షం ఎక్కువగా పడే ప్రాంతం ఏంటి? కోరమాండల్ తీరం. మన చెన్నై ఎక్కువగా వర్షాలు పడింది, మీరు గమనించే ఉంటారనమాట. సో ఈశాన్య ఋతుపవనాల వల్ల ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా వర్షం పడే ప్రాంతం ఏంటంటే దక్షిణ కోస్తా ఆంధ్ర, అంటే నెల్లూరు, ప్రకాశం, వాటిని ఆనుకున్నటువంటి కొన్ని జిల్లాలు ఏదైతే చిత్తూరు, కడప ఇట్లాంటివి అనమాట. ఓకేనా? సో ఇట్లా మనం ఈ ప్రిపరేషన్ ప్లాన్ అనేది మనం అట్లా ఉండాలన్నమాట. అంటే కేవలం స్టాక్ నాలెడ్జే కాకుండా ఒక్కొక్కసారి దానికి సంబంధం ఉన్నటువంటి అప్డేట్స్ కూడా మనం చూసుకున్నట్లయితే మన ప్లాను చాలా సమర్థవంతంగా సాగుతున్నట్లుగా మనం భావించాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? తర్వాత మృత్తికలు, నేలలు. సో నేలల గురించి మీకు తెలుసు, నేలలు ఎన్ని రకాలు, సారవంతమైన నేలలు ఏంటి, పత్తి పంటకు అనుకూలమైన నేలలు ఏంటి, భారతదేశంలో ఎక్కువ ఉండేటువంటి నేలలు ఏంటి, నేలలు ఎదుర్కొనేటువంటి ఏంటి సమస్యలు ఏంటని తెలుసు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే చిత్తడి నేలల సంరక్షణ. అంటే చిత్తడి నేలలు అనేవి చాలా కీలకం అన్నమాట. దేనికి కీలకము? చిత్తడి నేలల వల్ల భూగర్భ జలాల శుద్ధి జరుగుతుంది. సో చిత్తడి నేలలు ఉన్న చోట ఆ ప్రాంతంలో వరదలు, కరువులు తక్కువ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? చిత్తడి నేలలు పర్యావరణానికి మంచిది. సో అందుకే కదా చిత్తడి నేలల పరిరక్షణ కోసం ఇక్కడ ఇరాన్లో రామ్సర్ ఒప్పందం జరిగింది. మీ అందరికీ తెలుసు రామ్సర్ ఒప్పందం. సో ఈ చిత్తడి నేలల పరిరక్షణలో దాదాపు ఈరోజు మనం చూసినట్లయితే భారతదేశంలో ఇట్లాంటి చిత్తడి నేలల సంరక్షణ ఎన్ని ప్రాంతాలుగా ఉన్నాయంటే, ఎన్ని ప్రాంతాల్లో చిత్తడి నేలలు సంరక్షిస్తున్నారంటే 46. అంటే అంతకుముందు 42 ఉండేవి, రీసెంట్గా ఒక 4 దీన్ని కలిపారనమాట. సో కాబట్టి ఇప్పటి వరకు ఇరాన్లో చేసుకున్నటువంటి రామ్సర్ ఒప్పందం ఏదైతే చిత్తడి నేలల సంరక్షణ ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందం ప్రకారం భారతదేశంలో మొన్నటి వరకు 42 చిత్తడి నేలలు కలిగిన ప్రాంతాలుంటే రీసెంట్గా ఒక 4 యాడ్ చేశారు. అంటే మొత్తం ఉన్నాయి 46 ఉన్నాయి. అంటే ఈరోజు రామ్సర్ ఒప్పందంలో భాగంగా భారతదేశంలో ఎన్ని చిత్తడి నేలల ప్రాంతాలను మనం సంరక్షిస్తున్నామంటే 46. ఎస్, రీసెంట్గా ఏం చెప్పారు? రీసెంట్గా మీరు చూసినట్లయితే అంటే ఈ 4 వచ్చాయి కదా, ఇప్పుడు 4 కలిపారని చెప్తున్నాం, 4 యాడ్ చేశారని చెప్తున్నాం
అంతే కదా, అంతకుముందు 42 ఉన్నాయని చెప్పాం. సో మొత్తం 46 అని చెప్తున్నాం అనమాట. సో ఆ 4 ఏంటంటే హర్యానాలో సుల్తాన్పూర్ నేషనల్ పార్క్, సుల్తాన్పూర్ నేషనల్ పార్కులో ఉన్నటువంటి చిత్తడి నేలలు అనమాట. సో సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ ఎక్కడుంది? హర్యానా రాష్ట్రంలోని గుర్గావ్ ప్రాంతంలో ఉందన్నమాట. సో అదేవిధంగా బెందవాస్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, సో ఇది కూడా హర్యానాలో ఉందన్నమాట. అదేవిధంగా గుజరాత్లో ఉండేటువంటి 2 ప్రాంతాల్లో ఉండేటువంటి చిత్తడి నేలని సంరక్షించాలని సో ఇక్కడ నిర్ణయం తీసుకున్నారన్నమాట. వాటిలేంటి? దోల్ సరస్సు వన్యప్రాణి సంరక్షణ కేంద్రము, సో వాద్వానా చిత్తడి నేల ప్రాంతము. అంటే ఏం చెప్తున్నాను నేను? అప్డేట్ చేసుకోమని చెప్తా ఉన్నాను నేను. ఒక్కొక్క పరీక్ష ఒక్కొక్క ట్రెండ్ ఉంటుందన్నమాట. ఒక్కోసారి స్టాక్ అడుగుతారు, ఒక్కోసారి దానికి రిలేటెడ్ ఉన్నటువంటి అంశాలు అడుగుతూ ఉంటారనమాట. ఓకేనా? రైట్. సో అట్లా మీరు ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సో అదేవిధంగా సహజ వృక్ష సంపద అనమాట. సో మిత్రులారా, మీ అందరికీ చెప్పేది ఏంటంటే గతంలో ఎక్కువ బిట్లు వచ్చాయి దీని మీద. సహజ వృక్ష సంపద లేదా అడవులు, ఫారెస్ట్, న్యాచురల్ వెజిటేషన్ అంటున్నాం దీన్ని. దీని మీద ఒకే పరీక్షలో 2-3 బిట్లు కూడా వచ్చున్నాయి అన్నమాట. అడవుల విస్తీర్ణం ఎంత, ఆ విస్తీర్ణంలో ఏ దేశం ఎక్కువ ఉంది, ప్రపంచంలో అడవుల విస్తీర్ణంలో భారతదేశం ఈరోజు 10వ స్థానంలో ఉందన్నమాట. అలాగే భారతదేశంలో ఏ రాష్ట్రం ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉంది, అడవుల విస్తీర్ణం ఎక్కువ ఉంది, ఏ రాష్ట్రం తక్కువ ఉంది. అలాగే అడవుల శాతం ఎక్కువ ఏ రాష్ట్రం, తక్కువ ఏ రాష్ట్రం. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అడవుల విస్తీర్ణం ఎంత, ఏ జిల్లా విస్తీర్ణం ఎక్కువ, విస్తీర్ణం తక్కువ, ఏ జిల్లా అటవీ శాతం ఎక్కువ, అటవీ శాతం తక్కువ అనేటువంటి ఇవన్నీ చూడాలన్నమాట. సో దానికి తోడు ప్రధానంగా మనం చూడాల్సింది వన్యప్రాణుల సంరక్షణ, వన్యప్రాణి సంరక్షణ అన్నమాట. ఇది చాలా కీలకం అన్నమాట. సో దీని మీద అడుగుతాడు, టైగర్ రిజర్వ్ల మీద బిట్స్ అడుగుతూ ఉంటారు. ఓకేనా? పలానా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉందని అడుగుతారు. అదేవిధంగా బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడుందని అడుగుతారు. ఒకసారి అడిగారు, ఆంధ్రప్రదేశ్లో బయోస్పియర్ రిజర్వ్ ఏది ఎన్ని అడిగారు? శేషాచలం బయోస్పియర్ రిజర్వ్. ఓకేనా? కాబట్టి ఇట్లాంటివి మనకి అడిగేదానికి అవకాశం ఉంది. సో రీసెంట్గా దీంట్లో కూడా అనేక ట్రెండ్స్ వస్తున్నాయి మనకి. ఇటీవల కొన్ని వచ్చాయి. భారతదేశంలో గులాబీ రంగులో ఉన్నటువంటి చిరుతలు ఏ ప్రాంతంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి అంటే రాజస్థాన్లోని ఆరావళి ప్రాంతంలో కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఒడిశాలోని సిమ్లీఫాల్ టైగర్ రిజర్వ్లో నల్లటి చారలతో ఉన్నటువంటి పెద్ద పులులు. సో అవి ఎందుకు నల్లటి చారలు కలిగి ఉన్నాయి, దానికి ఈ మధ్య శాస్త్రవేత్తలు కారణం కూడా కనుక్కోవడం జరిగిందనమాట. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే మీరు చూడాల్సింది గ్లోబల్ కన్జర్వేషన్ స్టాండర్డ్స్. అంటే భారతదేశం ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రమాణాలు కలిగినటువంటి టైగర్ రిజర్వ్స్ ఏంటి అని ఒక సర్వే చేసినప్పుడు వాటిలో భారతదేశంలో ఎన్ని వచ్చాయంటే 14 వచ్చాయన్నమాట. సో గ్లోబల్ కన్జర్వేషన్ స్టాండర్డ్స్ కలిగినటువంటి టైగర్ రిజర్వ్స్ 14 ఉన్నాయన్నమాట. ఇది ప్రపంచవ్యాప్తంగా చేసినటువంటి సర్వే అనమాట. సో ఇది ఏంటంటే ప్రధానంగా దీంట్లో తీసుకుంది ఏంటంటే పులుల జనాభా, అక్కడ పులుల జనాభా ఎంత ఉంది, అదేవిధంగా అక్కడ ప్రమాణాలు ఎలా ఉన్నాయి, అక్కడ పులుల జనాభా వృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశం ఉందా లేదా, పులుల సంరక్షణ ఎలా ఉందనే దాని మీద ఈ సర్వే చేశారు. ఈ గ్లోబల్ కన్జర్వేషన్ స్టాండర్డ్స్ అనేటువంటిది టైగర్ రిజర్వ్స్ సంబంధించి. వాటిల్లో భారతదేశంలో ఎన్ని టైగర్ రిజర్వ్స్కి ఈ యొక్క మంచి స్టాండర్డ్స్గా ఉన్నట్టుగా చూసారంటే 14 అనమాట. సో వాటిలో ఏమున్నాయి సార్ అంటే మనం ప్రధానంగా చూస్తే అస్సాంలో ఓరాంగ్ టైగర్ రిజర్వ్, కజరంగా మరియు మానస్ టైగర్ రిజర్వ్స్ అంటే దాదాపు 3 ఉన్నాయి అస్సాంలో. అదేవిధంగా మధ్యప్రదేశ్లో కన్హా, పన్నా, సాత్పురా, ఫెంచ్ అంటే 4 టైగర్ రిజర్వ్లు. మధ్యప్రదేశ్లో 4 టైగర్ రిజర్వ్లకి మంచి స్టాండర్డ్స్ ఉన్నాయనిగా ఉన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా తమిళనాడులో మనం చూసినట్లయితే అన్నామలై, మధుమలై టైగర్ రిజర్వ్స్లో మంచి స్టాండర్డ్స్ ఉన్నట్లుగా చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా బీహార్లో వాల్మీకి టైగర్ రిజర్వ్, ఉత్తరప్రదేశ్లో దుధ్వా టైగర్ రిజర్వ్, వెస్ట్ బెంగాల్లో సుందర్బన్స్ టైగర్ రిజర్వ్, కేరళలో పరాంబికులం టైగర్ రిజర్వ్, అలాగే కర్ణాటకలో బందీపూర్ టైగర్ రిజర్వ్. సో ఈ టైగర్ రిజర్వ్స్లో మంచి స్టాండర్డ్స్ ఉన్నట్లుగా
ఈ యొక్క సర్వే చెప్పడం జరిగింది. ఇవన్నీ చూసుకోవాలన్నమాట మనం. కాబట్టి ఇట్లా ఈ యొక్క వృక్ష సంపదలో వన్యప్రాణి సంరక్షణ మీద ముఖ్యంగా, అదేవిధంగా టైగర్ రిజర్వ్స్, ఎలిఫెంట్ రిజర్వులు, అదేవిధంగా మంచు చిరుత రిజర్వులు, క్రొకడైల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనకి, సీ టర్టిల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనకి. సో వాటి వివరాలు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కువగా బిట్లు ఇస్తున్నారు కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఓకేనా, రైట్. అదేవిధంగా మనం చూసినట్లయితే అదేవిధంగా జనాభాకు సంబంధించి ఖచ్చితంగా బిట్లు వస్తాయి. చూడండి, మనకి 2021లో జనాభా లెక్కలు జరగాలి, కరోనా వల్ల జరగల, అవునా కదా? కాబట్టి మనం 2011 జనాభా లెక్కలనే మనం ఇప్పుడు అధ్యయనం చేయాల్సి ఉంటుంది అనమాట. సో దీనికి రిలేటెడ్గా ఉండేటువంటి అనేక అంశాలు కూడా మనం చూడాలి. సో రీసెంట్గా మనం చూస్తే చైనా ఏం చేసిందంటే, ఒకప్పుడు చైనా జనాభాని కంట్రోల్ చేయడానికి 1 or none అనింది, అవునా? సో ఆ చైనా ఏం చేసిన తర్వాత 2016లో 2 బిడ్డల విధానానికి, అంటే 2 బిడ్డలైనా పర్వాలేదని చెప్పేసి వాళ్ళు మార్చుకున్నారు. సో రీసెంట్గా 2021లో వాళ్ళు ఏమంటున్నారు, 3 బిడ్డలైనా పర్వాలేదు, ఓకేనా, ప్రభుత్వం వాళ్ళకి ప్రోత్సాహాలు ఇస్తుంది, మీరు సంతానం పెంచండి, ఎందుకంటే దేశంలో యువకులు తగ్గిపోయారు, వృద్ధులు పెరిగిపోతూ ఉన్నారు అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేసి తన జనాభా విధానాన్ని సవరించుకొని 3 బిడ్డల విధానానికి వాళ్ళు ఓకే చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? సో ఇట్లాంటివన్నీ కూడా మనం రిలేటెడ్గా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. అదేవిధంగా నీటిపారుదలకు సంబంధించి, సో నీటిపారుదలకు సంబంధించి బావులు, కాలువలు, చెరువులు, సో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి ఏమి, అలాగే ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనకి, బహుళార్థక సాధక పథకాలు ఉన్నాయి, ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట. ఏ ప్రాజెక్ట్ అనేది మీద ఉంది, సో ఏ ప్రాజెక్ట్ అనేది ఏ రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమవుతుంది, అవునా? కాబట్టి ఇది మనం చూసుకోవాలి, ఓకేనా? కాబట్టి అదేవిధంగా మీరు మరొక విషయం చూడాలి, ఏంటంటే వ్యవసాయానికి సంబంధించి ఒక్కోసారి ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి. వ్యవసాయానికి సంబంధించి పలానా పంట ఏ రాష్ట్రంలో ఎక్కువగా పండుతుంది, అలాగే ఆంధ్రప్రదేశ్లో పాల ఉత్పత్తిలో అగ్రగామి ఉన్న జిల్లా ఏది, సో అదేవిధంగా భారతదేశంలో చేపల పెంపకంలో నెంబర్ 1 ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి, ఓకేనా? సో ఇట్లాంటివన్నీ కూడా మనం చూసుకోవాలి. ఒక్కోసారి వ్యవసాయంలో కూడా ఎక్కువగా మనకి ప్రశ్నలు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎక్కువగా పంటల మీద వస్తూ ఉంటాయి, హరిత విప్లవం మీద పంటలు వస్తూ ఉంటాయి, శ్వేత విప్లవం మీద వస్తూ ఉంటాయి, నీలి విప్లవం మీద వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో అవన్నీ కూడా మనం సమర్థవంతంగా ఒక ప్రణాళికాబద్ధంగా చదవాల్సినటువంటి అవసరం ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మినరల్స్కి సంబంధించి, ఖనిజాలకు సంబంధించి, ఖనిజాలు ఫీల్డ్స్ ఉన్నాయి మనకి. ఉదాహరణకి పన్నా దేనికి ప్రసిద్ధి, వజ్రాలు, ఓకేనా? ఆంధ్రప్రదేశ్లో అగ్నిగుండాల దేనికి ప్రసిద్ధి, రాగి, ఓకేనా? రాజస్థాన్లోని ఖేత్రి దేనికి ప్రసిద్ధి, రాగి, ఓకేనా? సో ఇట్లా ఏ ఖనిజ క్షేత్రం ఏ ఖనిజానికి ప్రసిద్ధి అనేటువంటిది చూడాలన్నమాట. సో దీనికి అప్డేట్ ఏంటంటే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం సర్వే చేసింది నూతన ఖనిజ క్షేత్రాల గురించి. ఆ క్రమంలో ఏపీలో నూతనంగా 9 ఖనిజ బ్లాకులను 9 ఖనిజ బ్లాక్స్ను ఆవిష్కరించిందనమాట. సో వాటిలో మనం ఒకసారి చూస్తే నెల్లూరులో బంగారానికి సంబంధించి ఒక ఖనిజ బ్లాక్ని ఆవిష్కరించారు. అదేవిధంగా కడపలో వజ్రాలకు సంబంధించి ఒక ఖనిజ బ్లాక్ని, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఇనుముకు సంబంధించి ఒక 2 ఖనిజ బ్లాకులను, అదేవిధంగా విజయనగరంలో సో ఒక 5 ఖనిజ బ్లాక్స్ని ఈ మధ్య ఆవిష్కరించడం జరిగిందనమాట. అవి ఎక్కడ, ఉదాహరణకి నెల్లూరులో మసాయపేట అనేటువంటి ప్రాంతంలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లుగా వీళ్ళు సర్వేలో కనుక్కోవడం జరిగిందనమాట. ఇట్లా కేంద్ర ప్రభుత్వము ఖనిజాన్వేషణలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 9 ఖనిజ బ్లాక్స్ని కనుగొనింది, ఓకేనా? కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే ఉన్నటువంటి ఓల్డ్ అంటే ఏదైతే మనకి పాత సమాచారం ఉందో పాత సమాచారాన్ని చదువుకుంటూనే దీనిని మనం అనుసంధానించుకుంటూ చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో అలాగే పరిశ్రమలు, ఇటీవల కాలంలో పరిశ్రమల పరిస్థితి ఎలా ఉంది, ఇటీవల కొత్తగా
నెలకొల్పడినటువంటి సెజ్లేంటి, సో వ్యవసాయాధార పరిశ్రమలు ఎలా ఉన్నాయి, ఇనుముక్కు పరిశ్రమలు, కాగితం పరిశ్రమ, అదేవిధంగా అల్యూమినియం శుద్ధి పరిశ్రమ ఏమి, సో అలాగే రసాయన పరిశ్రమలు ఏమి, ఇట్లాంటివన్నీ కూడా ఈ పరిశ్రమల గురించి మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే రవాణా సౌకర్యాలలో కూడా చాలా బిట్లు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి రోడ్డు రవాణాలు వస్తూ ఉంటాయి, రైలు రవాణాలు వస్తూ ఉంటాయి, వాయు రవాణా, జల రవాణాలో ముఖ్యంగా ఓడరేవుల గురించి అడుగుతూ ఉంటారు. భారతదేశంలో అతి పెద్ద ఓడరేవు ఏంటి? ముంబై ఓడరేవు. భారతదేశంలో అతిపెద్ద మానవ నిర్మిత ఓడరేవు ఏదంటే చెన్నై ఓడరేవు. ఓకేనా? సో ఇట్లా అనమాట. భారతదేశంలో తొలి గ్రీన్ఫీల్డ్ ఓడరేవు ఏది? ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాపట్నం ఓడరేవు. సో ఇట్లా ఏ ఓడరేవుకి ఎవరు పేరు పెట్టారు? సో అలాగే ఇటు మీరు గమనించినట్లయితే ఈ మధ్య మన ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి విమానాశ్రయానికి ఏ జాతీయ నాయకుడి పేరు పెట్టారు? ఎవరు పేరు పెట్టారు? ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టారనమాట. అంటే నేనేమంటానంటే, సార్ కొంతమంది జాగ్రఫీ ఇదంతా చదివేస్తుంటారు. సో ఏం చదవాలి దాంట్లో, దాన్ని ఎట్లా మనం కనెక్ట్ చేసుకుంటూ పోవాలి అనేదంతా కూడా మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఓకేనా? ఓకే మిత్రులారా, సో ఈ వీడియోలో మనం జాగ్రఫీకి సంబంధించి ఈ విషయాలు మనం ఒక భారతదేశమే కాదు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం చదవాలి. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ముందు ఇండియన్ జాగ్రఫీ చదవండి, తర్వాత ఏపీ జాగ్రఫీ చదవండి, ఆ తర్వాత రెండింటినీ మీరు పోల్చుకుంటూ కంపారిటివ్గా చదవండి. అయితే జాగ్రఫీ చదివేటప్పుడు మ్యాప్ మీద మీరు మ్యాప్ బేస్డ్ లెర్నింగ్ చేయండి. ఓకేనా? కాబట్టి మీరు ఈ విధంగా ఈ జాగ్రఫీని ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మీ టైం వేస్ట్ చేయకూడదు. కాబట్టి నేనేమంటానంటే, వీటిని ప్రిపేర్ అయ్యేటువంటి విధానం గురించి మీకు ఇప్పుడు దాకా చెప్పడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం విపత్తులు సిలబస్ ఏంటి, విపత్తుల్లో ఇటీవల వచ్చినటువంటి ఏంటి, కరెంట్ డేటా ఏంటి, విపత్తులకు సంబంధించి కరెంట్ డేటా ఏంటి, విపత్తులకు సంబంధించి గతంలో వచ్చినటువంటి ప్రశ్నలు ఏంటి అనేటువంటిది వివరణాత్మకంగా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా? రైట్.